కదా డిఎస్సి మీద అసలు ఏమి రాద్ధాంతమో ఎందుకు రాద్ధాంతమో నాకు తెలియడంలా. ఎందుకు అని అంటే అక్కడ ఏమీ లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు, వీళ్ళకి సమాధానాలు ఇస్తున్నారు. అయినా సరే మళ్ళీ ఏదో పట్టుకొస్తారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ ఏదో కులం ఉందంటాడు. మళ్ళీ అక్కడ అంతా ఆ కులం వాళ్ళకి ఇచ్చారండి. తీరా చూస్తే ఒకడు లేడు అక్కడ. స్పోర్ట్స్ కోటాలో మాత్రం 340 పోస్టులు 9 మందే ఉన్నారట ప్రకాశం జిల్లాలో. ఏది ఎవరైతే ఆరోపణలు చేశాడో ఐఏఎస్ అధికారి మాజీ, ఆయన సొంత జిల్లాలోనే తీస్తే 350 పోస్టులు తీస్తే 9 మంది ఆ సామాజిక వర్గం, మిగతా వాళ్ళందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు అంతా వాళ్ళే ఉన్నారు. అంటే ఈ రకంగా సమాజంలో వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య, సామాజిక వర్గాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి వదిలాడు జనంలోకి. వాళ్ళలో వీళ్ళు కూడా కొంతమంది. ఒకటి ఇప్పుడు దాకా ఏదైతే మాట్లాడామో వీళ్ళ విషయం కూడా మాట్లాడాల్సిన, వీళ్ళ సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఒకటి. రెండవది, లోకేష్ డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తారు. డైరెక్ట్ కమ్ చూసుకుందాం, ఛాలెంజ్ చూసుకుందాం అంటే కుస్తీ పోటీలు కాదు, ఛాలెంజ్. నేను చర్చకు రెడీ, మీ ఇల్లు మా ఇల్లు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి, మీరు వస్తారా, రమ్మంటారా అంటే రమ్మంటారంటే ఆయన ఇంటికి అయితే వెళ్ళరు నాకు తెలుసు, కానీ వెళ్ళెవరు, ఇంకెక్కడ కూర్చుంటారా, వాట్ ఎవర్. ఈ చర్చకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నారా తేజస్విని గారు మీరు? అసలు వస్తారా అన్న ఊహ కూడా మాకు లేదండి. ఎందుకంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే వస్తే బాగుండు అనిపిస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేపర్ పెట్టుకొని అరవడం చాలా ఈజీ అండి. డేటాతో డిబేట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంతో లోకేష్ అన్న ఈ రోజు సవాల్ విసిరినా కొన్ని మాట్లాడేటప్పుడు రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, కానీ కొన్ని అంశాల మీద మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలండి. బాధ్యతగా సబ్జెక్ట్ కూడా ఉండాలి. డిఎస్సి అనేది ఒక రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే బ్లూ ప్రింట్ అండి. డిఎస్సి ఆస్పిరెంట్స్ మీద అన్న ఇంత ప్రేమ ఉంటే ఇంత పోరాటం చేస్తున్నారు. ఈ రోజు అధికారంలో మీరు 5 ఏళ్లు ఉన్నప్పుడు ఈ ఆవేదన మీకు ఎందుకు కనిపించలేదు? అపోజిషన్ వచ్చిన తర్వాతే నిరుద్యోగుల మీద ప్రేమ పెరిగిందా? అసలు ఏ రాష్ట్రంలో అయినా 16,000 టీచర్ పోస్టులు 5 ఏళ్లు ఖాళీగా ఉంటే అది కేవలం ఉద్యోగ సమస్య కాదు, అది హ్యూమన్ క్యాపిటల్ క్రైసిస్, సామాజిక సమస్య. ఒక టీచర్ లేకపోతే 100 మంది 1000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితం అయింది దాని మీద. అది కూడా డిఎస్సిని ప్రకటించకపోగా అసలు టీచర్లని వైన్ షాపుల వద్ద నిల్చోబెట్టిన ఘనత మన గత ప్రభుత్వాన్ని. ఏ స్టేట్ లో ఏ కంట్రీలో కూడా ఇలాంటిది జరిగి ఉండదు. రైట్. లోకేష్ గారు ఏదైతే ఇవాళ రియాక్ట్ అవ్వలేదు ఇంకా అనుకుంటుంటే ఇవాళ రియాక్ట్ అయ్యారు. సో దీనికి చర్చకి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా? మీరు ఏదో చెప్తారు చెప్పండి. కాదు, ఇందాక మనం చాలా సీరియస్ టాపిక్ మాట్లాడుకుంటూ సడన్ గా మీరు ఇది అడుగుతుంటే నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. వెంకట కృష్ణ గారు, మీకు మరీ ఆయన చూస్తూ మనంతా ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రోజైనా అసలు అసెంబ్లీకి ఈ విషయం అని కాదు, ఏ రోజైనా కాదు 5 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ రమ్మంటున్నాడండి చర్చకి. 5 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎడ్యుకేషన్ చూసి ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ రమ్మంటున్నాడండి, చర్చకు రెడీ అంటున్నాడండి. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఆల్రెడీ అండి. కాదు, అది కూడా చాలా పెద్ద మాట. నేను ఇప్పుడు అంటున్నానండి, విత్ డ్యూ రెస్పెక్ట్, ఏబిఎన్ లోగో పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్ సడన్ గా జగన్ గారి ముందుకు వెళ్ళిపోయి మైక్ పెట్టి డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమనండి. కదా అసలు ఎక్కడికైనా సరే వేరే ఎవరైనా మైక్ అలా వెళ్ళిపోయి డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమనండి చాలు. అసలు ఆయన డిబేట్ కు వచ్చినంత గొప్ప అనేది. ఇప్పుడు ఆయన ఒక నిమిషం అండి, ఒక జెన్జీ గురించి అన్నారు, కాక్రోచ్ గురించి అన్నారు. నేనే రాష్ట్రంలో ఒక కాక్రోచ్ అని చెప్పని అన్నాడు ఆయన. చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన దాని వెనకాల రాష్ట్రంలో ఏదో విధ్వంసం సృష్టి. నాకు తెలిసినంత వరకు పురుషులు అంటే మగాళ్ళు బొద్దింకలు కనపడినా కూడా కాలుతో తన్నేసి పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా పారిపోతారు, కానీ లేడీస్ మాత్రం బొద్దింక కనపడితే ఆడవాళ్ళు ఆమె దూరం పరిగెడతారు, అంత అసహించుకుంటారు బొద్దింకని. మరి నేనే బొద్దింకని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఆడమ్మా పెద్ద దూరిపోతావు.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేను బొద్దింకనే అని అన్న తర్వాత భారతి రెడ్డి గారు మరి ఎలా మాట్లాడితే ఎలాగండి? మీరు మాట్లాడింది వినపడక నేను చెప్తున్నాను. అవునా? చూడడానికి నాకేం అవసరము? అది కాదు అన్నది, సరదాగా అన్నాలే, సీరియస్ గా తీసుకోకు. ఇప్పుడు ఆడవాళ్ళు బొద్దింకని చూస్తే ఆమె దూరం మారిపోతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేనే బొద్దింకని అని అంటే మరి మిగతా పార్టీలో ఉన్న లేడీస్ కానీ లేకపోతే వారి కుటుంబ భారతిరెడ్డి గారు కానీ ఎలా జీర్ణించుకుంటున్నారని నేనేది. వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఎలానో గానీ రాష్ట్రంలో మహిళలు అయితే శుభ్రంగా చీపురు కట్టలు బొద్దింకని చూస్తే పారిపోవడం ఒకటి అయితే, ఇంకొకటి చీపురు కట్ట ఉండడం కూడా లక్షణం, ఆడవాళ్ళకు ఉన్న లక్షణం అది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు అంటున్నప్పుడు, ఆయన జెన్జీ కాక్రోచ్ అన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గుర్తుపట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన జెన్జీనే మొన్న ఎన్డీఏకి అన్ని సీట్లు 164 సీట్లు ఇచ్చారు. దేశంలో కూడా 3 సార్లు నరేంద్ర మోదీని ప్రధానిలాగా చేశారు. కాబట్టి ఈయనకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఇలా యువతని మత్తులో దింపి గంజాయికి బానిసల్ని చేసి రప్పా రప్పా అంటూ ఆవేశంతో వాళ్ళలో ఉన్నటువంటి అంటే యువత మంచి సత్తువని పక్కన తీసి ఒక రాక్షసత్వాన్ని నింపేటటువంటి ఆలోచన ఉన్నవాడికి అంతకంటే ఇంక గొప్ప మాట అనలేడు కదా. నేనే రైట్. బాలకోటే గారు, డిఎస్సి మీద ఒకటి లోకేష్ గారు చర్చకు రెడీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఉందా లేదా, వస్తాడా రాడా ఒకటి. రెండోది, అసలు ఒక రోజు అసెంబ్లీని సమావేశపరిచి డిఎస్సి ఏకైక టాపిక్ గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఆయనకున్న మమకారం కానీ అది కానీ వేరు కదా, కాబట్టి ఖచ్చితంగా వస్తాడని నేను అనుకుంటున్నా. వెంకటకృష్ణ గారు, చాయిస్ ఈజ్ యువర్స్ జగన్. చాయిస్ ఇచ్చాం, వస్తావా పారిపోతావా తెలుసుకో. చెప్పమానండి గుడివాడ అమర్నాథ్ని, పేరుని నానిని, కొడాలి నాని. ప్రజాస్వామ్యంలో డిబేట్ అనేది ఒక హేతుబద్ధతనే కదా. రండి, మా నాయకుడు పిలిపించాడు, చేతైతే రండి, దమ్ముంటే రండి. పుస్తకాలతో వస్తారో, పత్రాలతో వస్తారో, అట్టపెట్టెలతో డబ్బులతో వస్తారో రండి. లోకేష్ గారు మాట్లాడతారు. ఒకటే నస, వీళ్ళ కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టి వాళ్ళకి నిరుద్యోగుల ప్రేమేంటి సార్? కేవలం 99% మా కార్యకర్తలకి, మా వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుందాం అన్నదకి డిఎస్సి ఏంటంటే ఏంటి సార్? ఒక బిఎడ్ విద్యార్థి యొక్క కళ అండి, ఒక టీటీసీ చదివేడు కళ అండి, ఒక కళ. ఆ కళ నెరవేర్చిన గనుడు లోకేష్ గారు. ఈ రోజులో జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఫోబియా పట్టింది. మీకు ఫోబియా అంటే చాలా ఐడియా మీకు తెలిసే ఉంటుంది. కొంతమందికి కొన్ని వస్తువులు చూస్తే భయం. లోకేష్ గారు పరిణతి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నాడు. తాను జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న కూడా సాక్షి క్యాలెండర్ ఇచ్చారు తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ నిన్న అనేది యువకుల్లో బలంగా నానుకుంది. బలంగా ఆయన యువతను తయారవుతుంది. ఆయన నాయకుడిగా ఎదుగుతున్నాడు. అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో 3 పార్టీలను అనుసంధానం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన వెదుగుతుంటే ఎక్కడ లోకేష్ గారిని డ్యామేజ్ చేద్దామని ఈ పని పాట లేని సార్ వెంకటకృష్ణ గారు. మొత్తం డిఎస్సి ఉద్యోగాలు 16,600, అందులో స్పోర్ట్స్ కేటగిరీ 348, ఓపెన్ కేటగిరీ 42, అందులో కమ్మలకు వచ్చింది 9. కమ్మ అయినా, దళిత అయినా, కాపు అయినా, రెడ్ అయినా. అసలు స్పోర్ట్స్ కోటాలో ఉండదండి. కాదు, ఎవరు కారణంగానే కదా. కాదు, మనం చర్చిస్తున్నాం కానీ ఆరోపణ చేసినోడికి కానీ లేకపోతే విన్నోడికి కానీ వీళ్ళెవరికి నాకు తెలిసి సెన్స్ లేదు. స్పోర్ట్స్ కోటాలో కాస్ట్ ఇది ఉండదు కదా, ప్రతిభ కారణంగానే వస్తాయి అంతే. కులానికి సంబంధం ఉందండి. మరి ఆయన అంత మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి, ఆ దుర్గయ్యని దగ్గర పెట్టుకొని లేనిపోయిన అబద్ధాలు చేస్తే ఈ రోజు లోకేష్ గారు మాట్లాడట్లేదని ఒక దుగ్ధతో అధికారులు మాట్లాడుతున్నారని, లోకేష్ గారు ఇంకా మాట్లాడట్లేదంటే వచ్చాడు ఈ రోజు హీరోలాగా ఛాలెంజ్ చేశాడు. మరి ఛాలెంజ్ స్వీకరించండి. ఎందుకండి అసలు లోకేష్ గారు అంతవరకు బాగునక్కర్లా. వెంకటకృష్ణ గారు చాలు జగన్మోహన్ రెడ్డి గారికి. దమ్ముంటే రమ్మనండి, లేదా సత్యమూర్తి గారిని కూర్చోబెట్టండి. ఎనీ పర్సన్ కూటమి ప్రభుత్వం బాలపడ్డాలతో డిబేట్కి రెడీ, రమ్మనండి. ఎవరు వస్తారు? మేము తప్పు చేస్తే భయపడాలండి. మేమేమన్నా అట్టపెట్టిన డబ్బులు దాచుకుంటే భయపడాలి. పబ్బులు, కబ్బులు, అట్టపెట్టిన డబ్బులు, ఫ్లైట్ ఛార్జీలు, ఏమంటే గుమాస్తా దగ్గర 20 కోట్ల రూపాయలు ఉండే కదా సార్ భార్య ఖాతాలో. సార్ కార్లు వాటాలో సార్, కారు యొక్క షోరూంలో 51% వాటా సార్. ఇది మనం పాత్రికేయులమే. మీసాలు తెల్లబడ్డాయి, గడ్డాలు తెల్లబడ్డాయి, రంగులు వేసుకుంటాం తప్ప రూపాయలు లేదు కదా వెంకటకృష్ణ గారు. 25 పాత్రికేయ ఉన్నది. ఇలా డబ్బులు సంపాదిస్తారని మాకు కూడా చెప్పాలా? ఈ రోజు కూడా బాధ్యత పడి
తెలుసుకోవాలండి. అంటే సంపాదించాడంటే ఆయన జగన్ నమ్ముకున్నాడు కాబట్టి సంపాదించాడు. మీరు జగన్ నమ్ముకోలేదుగా, మీరు ఇంకెవరో నమ్ముకున్నారు, నేను ఇంకెవరో నమ్ముకున్నా. అందుకే అక్షరాలను నమ్ముకున్నాం, అక్షరాలను నమ్ముకున్నాం, సమాజాన్ని నమ్ముకున్నాం. సత్యమూర్తి గారు కూడా జర్నలిస్టే, ఆయన కూడా ఎవరో నమ్ముకున్నాడు. ఆ పాపం కూడా మనం ఆశపడలా. కాబట్టి నేను చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు సవాలు స్వీకరించండి. పోనీ మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంగో వెంకటకృష్ణ గారు వస్తారు, ఆయా ఆల్సో అటెండ్, అంగో మా యామిని గారు వస్తారు, తేజస్విని గారు వస్తారు. వీఎం రెడీ, ఆల్వేస్ రెడీ. మేమంతా రెడీనండి. ఎనీ సబ్జెక్ట్ సార్. ధర్మంగా పరిపాలించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సార్. ఇప్పటికీ భయపడుతున్నారు సార్. నాకు తేజస్వి ఏమన్నారు, మేము ఏమన్నా గట్టిగా మాట్లాడితే మళ్ళీ మా నాయకుడు ఎక్కడ ఆఫ్ చేస్తారని చెప్తే మాట్లాడే కలిగుండి కూడా మాట్లాడలేకపోతున్నాం సార్. అది మా బాధ్యత. ఒంటి మీద చొక్కా వేసుకోమని దేనికి, గుండె పెట్టుకోమని, గుండె దెబ్బ తీసుకొని తిరగమని కాదు. సార్ వెంకటేష్ గారు, ఏనాడైనా ఇన్ని వేల డిబేట్లలో మనం మహిళల్ని ఎప్పుడైనా కించపరిచిన సందర్భం ఉందంటే వైసీపీ మహిళలైనా సరే, పోనీ భారతిరెడ్డి గారినైనా సరే, చాలా గౌరవంగా. మరి ఏంటి సార్ ఈ మహిళల మీద హననం? బుద్ధుండాలి కదా. చెల్లెల మీద హననం, మహిళల మీద హననం. మీకు ఒక్క మాట చెప్తాను సార్, తల దించుకునే మాట. ఒక జనసేనలో అధికార ప్రతినిధిగా ఉన్న ఒక అందమైన మహిళ ఫోటో పెట్టి, వీర మహిళ కాదు వీర్య మహిళ అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టిన చిల్లర మనుషులు, చిల్లర మనుషులు, చిల్లర మాటలు. అలాంటి నికృష్టుల గురించి ఈ కృష్ణుడి దగ్గర మాట్లాడమాకండి ఒక నిమిషం. సత్యమూర్తి గారు, లోకేష్ ఇంతవరకు ఇంకా స్పందించలేదు అనుకున్నాం. బహుశా ఆయన రష్యా టూర్లో ఉండడం వల్ల లేట్ అయింది. ఇవాళ మాట్లాడడం స్పందించడమే డైరెక్ట్ నేను రెడీ బాబు, దీని మీద చర్చకు నేను రెడీ అని అన్నారు. ఇప్పటివరకు ఐఏఎస్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఆయన సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నేను రెడీ అన్నారు ఆయన. సో ఇప్పుడు జగన్ దగ్గర ఉంది బంతి. ఖచ్చితంగా, అంటే నా డిమాండ్ అని కాదు కానీ ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, మొన్న ఏమన్నాడు డార్క్ వ్యవహారాలు ఇంకొక మెట్టు ముందుకెళ్ళి కుట్ర జరిగింది అన్నాడు. కాబట్టి ఇన్ని జరిగాయని ఆయన చేస్తున్న ఆరోపణల్లో గనక పస ఉన్నా, సత్తా ఉన్నా, నిరుద్యోగుల పట్ల లేకపోతే డిఎస్సి రాసిన అభ్యర్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈ చర్చకైతే ఆయన వెళ్ళాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. నాకైతే ఆయన గట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇందాక తేజస్విని గారు ఎవరు అన్నారు కదా, తేజస్విని గారు స్క్రిప్ట్ ఇస్తేనే చదవలేడు సరిగ్గా అనేదో. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ డిఎస్సి ఎపిసోడ్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో రాష్ట్రం తగలబడిపోద్ది అంటుకొని, ప్లస్ రాజకీయ నాయకులు వాళ్ళేదో మాట్లాడతారు, సమర్థించుకుంటారు ప్రభుత్వాన్ని, దీంతో ఇష్యూని పెద్దది చేయొచ్చు, మొత్తం అంత భగ్గున మండించవచ్చు అని ప్లాన్ చేశారు. వాళ్ళు ఊహించని విధంగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి కేసు బై కేసు తీసి ఒక్కొక్క కేసు వీళ్ళకి ఉద్యోగం ఎందుకు రాలేదు అని చెప్పటమే కాకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకులు, వాళ్ళ క్వాలిఫికేషను మొత్తం పెట్టి, ఇదిగో ఇందుకోసం వీళ్ళకి జాబ్ వచ్చింది, ఇందుకోసం వీళ్ళకి జాబ్ రాలేదు అని ఆఫీసర్లు వచ్చి వివరణ ఇచ్చేసరికి ఒక్కసారి వైసీపీకి వాళ్ళు ఏం మాట్లాడాలో, నెక్స్ట్ స్టెప్ ఏమేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఇంకే కులాలని ఇవన్నీ తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో పేకాట అని ఇదే పేరుని నాని మీకు ఆటినాసు డైమండ్ రాణి తెలుసా, అయితే మీరు టీచర్ అయిపోవచ్చు అని చెప్పాడు. బాధ్యత రాహిత్యంతో మాట్లాడాడు, అవమానించటం టీచర్లని. ఇటువంటి అంటే ఏది కూడా పేపర్ లీక్ అన్నాడు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేపర్ లీక్ అన్నాడు. అసలు డిఎస్సిలో పేపరే ఉండదు, ఒక పూల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 42,000 ప్రశ్నలు ఉంటాయి, అందులో ర్యాండమ్ గా వస్తాయి క్వశ్చన్లు. ఎప్పుడు ఎవరికి ఏది వస్తుందో, మన ఇద్దరం లాంగ్వేజెస్ రాసిన ఒకే క్వశ్చన్ మీకు నాకు పక్కన కూర్చొని రాసిన కాపీ కొట్టలేరు మీరు.
ఎందుకు అంటే నాకు సపరేట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీకు సపరేట్ వస్తుంది. అవును. అటువంటి పరిస్థితుల్లో పేపర్ లీక్ అని చెప్పాడు, ప్యాకెట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాడు, చివరాఖరికి కమ్మ కులాన్ని వాళ్ళకే ఇచ్చారు అని చెప్పాడు. అన్ని అబద్ధాలే. అప్పుడేమో డిఎస్పీలు అధికారులు రాకడానికి డిఎస్పీలు ఇప్పుడేమో టీచర్లు మొత్తం అన్ని కూడా తప్పు 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 అని చెప్పి ఆఫీసర్లు చెప్పటం, సాక్ష్యాలు ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టడం. జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రయత్నం చేస్తే ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలని నాయకుల్ని పంపించి వాళ్ళతో మాట్లాడిస్తే కేవలం 26 మందిని ఒక చోట కూర్చోబెట్టగలిగాడు. 3,16,000 మంది ఎగ్జామ్ రాస్తే అంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, మిగిలిన వాళ్ళని ఎంతమందిని గ్యాదర్ చేయొచ్చు? నిజంగా అక్రమాలు జరిగితే లక్షలో 26 మంది కూడా రాలేదు. కరెక్ట్ గా 26 మంది కూడా రాలేదు. కరెక్టే. అంటే ఎంత హ్యాలో ఆర్గ్యుమెంట్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టాడు అనేది, అంటే అది పూర్తిగా ఒక ఆరోపణ లేదా ప్రజలకు సంబంధించిన ఒక వ్యవహారాన్ని ఇందులో అవకతవకలు జరిగాయని ఎవరో చెప్పారనుకోండి, దాన్ని వెరిఫై చేసుకుని స్టడీ చేసి ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా చేతగాని ఫెయిల్యూర్ వ్యవహారం. డిలీట్ చేశారని చెప్పారు. ఈ రోజుకి డేటా అవైలబుల్ ఉంది. చెప్పారు కదా, రండి మీకు ఏది కావాలో చూసుకోండి అని చెప్పాడు కదా కోనా శశిధర్ గారు. వాళ్ళు ఇంకో మాట అన్నాడు పేరు నాని గారు, ఎవడో అభిమానంట వరంగల్ అంట నాకు ఒంట్లో బాగలేదంటే ఈయన ఊపుకుంటూ వెళ్ళిపోయాడంట అని ఎగతాళి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి మనమేమో శవాలు ఉంటేనే వెళ్తామే. ఎవరో పిల్లాడు వరంగల్లో నాకు హెల్త్ బాగాలేదు, ఆ పిల్లాడు ప్యాథటిక్ కండిషన్ లో ఉన్నాడంటే వెళ్ళి ఆఖరి కోరిక కోరితే పవన్ కళ్యాణ్ వెళ్ళి తీర్చాడండి. అది కొంచెం మానవత్వం కూడా ఇది చేస్తారు. ఏమో మరి వాళ్ళ విజ్ఞత ఏంటో వాళ్ళ విద్వత్ ఏంటో నాకు తెలియదు. విద్యుత్ ఉంటే సరిపోదు, విద్వత్ కూడా ఉండాలి, ఏంటో చూద్దాంలే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని శర్మ గారు అండ్ తేజస్విని గారు, బాలకోటే గారు. చెప్పమ్మా. ఏం లేదు, ఇందాక మీరు లోకేష్ గారితో వెళ్ళడానికి జగన్ గారు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అన్నదానికి, ఆయనకు కూడా మొన్నటి వరకు ఆఫ్టర్ ఆల్ లోకేష్ గారు అనే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు తెలిసింది ఆయన 5 ఏళ్లు కష్టపడ్డా కూడా ఇవ్వలేని జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఆ లోకేష్ గారు. అన్నాడనే, ఆయన అన్నది గుర్తు చేయడానికే నేను అన్నా. లోకేష్ గారు ఈ రోజు మాకు ఆనందంగా ఉంది, వాళ్ళు డిఎస్సి పైన ఇంత గొప్ప విధ్వంసం చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకు ఒరిగేదేం లేకపోయినా లోకేష్ అన్న 256 బిట్ ఎన్క్రిప్షన్ తోటి ఇన్ని 42,000 క్వశ్చన్స్ తోటి ఒక కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఎగ్జామ్ పెడుతున్నారు అన్నది రాష్ట్రానికి తెలిసింది. హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్ ద్వారా రిజర్వేషన్ ద్వారా 16,000 మందికి పోస్టులు ఇచ్చారన్నది రాష్ట్రానికి తెలిసింది. సో డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగింది అన్నది మేము చెప్పుకోకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే హెల్ప్ చేశారని మేము అనుకుంటాం. లోకేష్ అన్న ఎంత మందికి ఈ రోజు బెనిఫిట్ చేకూర్చారన్నది కూడా మా ద్వారా అందరికి చెప్పించే అవకాశం ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని. థ్యాంక్స్ టు జగన్ వన్స్ అగైన్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యామిని శర్మ గారు అండ్ బాలకోటే గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.